ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మనం సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. యేసయ్యలో మనకు అనుగ్రహించబడిన దేవుని కృపను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాదు, పిలిచిన మన దేవుడు ఎప్పుడూ విడువక ఎడబాయక చేయి పట్టి నడిపించును. ఈ లోకంలో మనలను అనాథలుగా విడవక ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మన ఎదుట పెట్టబడిన పోరాటములో మనలను గెలిపించుటకు మన పక్షమున ఉన్న దేవుడు నమ్మదగిన వాడైన. హల్లెలూయా. ఈ వాక్యం మనలను నిరీక్షణ యొక్క ఒప్పుకోలుకు కట్టుబడి ఉండమని ప్రోత్సహిస్తుంది. పట్టుకోవడం అంటే మనము నిరీక్షణ కోల్పోకుండా, వదిలిపెట్టకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా గట్టిగా పట్టుకోవడం. దేవుడు మనలను ఒక కదల్చబడని జనాంగముగాను, ఆయనలో నిత్యము నిలకడగా ఉండుటకు పిలువబడిన వారము. హల్లెలూయా. మనము ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను, లేదా మన జీవితంలో జరిగే ఏ పరిస్థితికైనను రాజీ పడకూడదు, లొంగిపోకూడదు, వదిలేయొద్దు అనే ఆలోచనను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేనికి కట్టుబడి ఉంటాం? నిజానికి మనము యేసయ్య బయలుపరిచిన సత్యముకి కట్టుబడి ఉండాలి. అలా చేయాలంటే ముందుగా యేసు ప్రభు గూర్చి మనం తెలుసుకోవాలి. దేవుని వాగ్దానములన్నీ అవును, ఆమేన్ అనే ఉన్నాయి. దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. మన భవిష్యత్తును గురించిన ప్రభువు వాగ్దానములు ఈనాటికి నిరీక్షణను మనలో నింపుతాయి. హల్లెలూయా. ఈ సత్యంలో మనం నిలబడగలం, నడవగలము, నిద్రించగలము, మేల్కొనగలము. మన దేవుడు తన వాగ్దానములను నెరవేర్చుటకు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకిస్తున్న ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్.